రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని రాజంపేట వైసీపీ మహిళా అధ్యక్షురాలు మిర్యాల సురేఖ అన్నారు. రాజంపేట పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద సోమవారం వైసీపీకి చెందిన మహిళలు నిరసన చేపట్టారు. 100 రూపాయలకే మద్యం ఇస్తామని ఎన్నికల్లో చెత్త హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇది అన్నారు. మందు తాగి చచ్చిపోండి అని ఏ పార్టీ నేత చెప్పారని, అలాంటిది చంద్రబాబు చెప్పారని విమర్శించారు. వచ్చి హాస్పిటల్ చేరి చెప్పుకోలేక ఇంట్లో భార్యలు అరుగుతారని భర్తలు బాధపడే వాళ్ళు ఉన్నారు, భార్యలు బాధపడే వాళ్ళు ఉన్నారు. దయ ఉంచి మీ బెల్ట్ షాపులు మూసేయాలి. మీకేం కావాలా? బార్లు, బెల్ట్ షాపులు, సందులో గొంతులో ఇంటింటి పక్కన. అదే జగన్మోహన్ రెడ్డి అంటే 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. నువ్వేనా సీఎం? నువ్వేనా నారా చంద్రబాబు? నీకు సీఎం పదవి తక్కువ, నువ్వు ప్రజలకు ఇంకా తక్కువ. నీకెప్పుడు ఈ జన్మలో సీఎం కాలేవు. రాజంపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలానే మా శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ మద్యం మీద నేడు ఈరోజు పోరాటం సాగించడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఈరోజు మేమందరం కూడా రావడం జరిగింది. ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారికి మేమందరం కూడా రాష్ట్ర మహిళలందరి తరపున కూడా వినతి పత్రాన్ని అందజేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చాము. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతా ఉంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తలుచుకునింది జరగాలంటే ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి, ఏ పనైనా చేసే వ్యక్తి అని చెప్పి కేవలం వైసీపీ పార్టీ వాళ్ళకి, ప్రజలకు మాత్రమే కాదు, ఆయన పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలానే పొత్తులో ఉన్నటువంటి మోడీ గారికి కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు వచ్చి గత ప్రభుత్వం, మా ప్రభుత్వం హయాంలో ఎలా ఒకరినొకరు మాట్లాడుకున్నారో మనందరం తెలిసిన విషయమే. అలానే కూటమి అని చెప్పి ఎలక్షన్స్ ముందర ప్రజలందరికీ హామీలు ఏ విధంగా ఇస్తారు? మా పార్టీ గెలవాలనుకునే వాళ్ళ నాయకులు అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఎలక్షన్స్ లో ప్రజలందరికీ కూడా హామీలు ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో మద్యాన్ని కేవలం 100 రూపాయలకే ఇస్తాము, 5 రూపాయలకే అన్నం పెడతామని చెప్పి మద్యం మీద హామీలు ఇచ్చినటువంటి చెత్త ప్రభుత్వం నేడు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మద్యం మీద ఎక్కడ కూడా హామీలు ఎవ్వరు కూడా ఇవ్వరు. ఎందుకంటే అందరూ తాగి చెడిపోండి, భార్య బిడ్డల్ని నాశనం చేసుకోండి, కుటుంబాన్ని నాశనం చేసుకోండి అని చెప్పి ఒక పార్టీ అధినేత ఎవ్వరు కూడా ఈ విధంగా చెప్పింది లేదు. ఎవరికయ్యా ముఖ్యమో 100 రూపాయలకి మద్యము, ఎవరికయ్యా ముఖ్యమో 5 రూపాయలకే భోజనము. 100 రూపాయలకి మద్యం తాగి 5 రూపాయలకి అన్నం తిని ఇంట్లో వెళ్లి మగవాళ్ళందరూ పడుకుంటున్నారు. పాపం ఆ ఇంట్లో వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా బతుకుతున్నారు అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ రోజు మీ యొక్క పార్టీ ప్రయోజనాల కోసం, మీ ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఈ రోజు ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మీ పాలన జరుగుతోంది.